ఇంకా వారి బుగ్గలు ఉబ్బి ఉంటాయి, ఇంకా వారి ముఖాలు డాలులా ఉంటాయి. అంటే ఈ యొక్క హదీస్ బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. అబూ హురైరా రజియల్లాహు గారు చెప్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని, మీరు అరబ్బేతరులైన ఎర్రని ముఖాలు కలిగి ఉన్న, వెడల్పైన ముక్కు, చిన్న కళ్ళు గల డాలు వంటి ముఖాలు కలిగి ఉన్న, వెంట్రుకలు గల చెప్పులు ధరించే కౌస్ కిర్మాన్ వారితో యుద్ధం చేయనంత వరకు ప్రళయం సంభవించదు అని బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇక అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, యూదులతో ముస్లింలు యుద్ధం చేయనంత వరకు ప్రళయం సంభవించదు, ఆ తర్వాత వారిని శిక్షిస్తారు. చివరికి యూదులు బండరాళ్ళ వెనక లేదా చెట్ల వెనక దాక్కున్నా కూడా రాళ్ళు చెట్లు ఇలా తెలియజేస్తాయి, ఓ ముస్లిం, ఓ అల్లా యొక్క దాసుడా, నా వెనుక ఒక యూదుడు ఉన్నాడు, ఇటు రా, వాడిని శిక్షించు అని అంటాయి. కానీ ఒక చెట్టు మాత్రం ఆ యొక్క యూదుల గురించి సాక్ష్యం ఇవ్వదు. అది ఒక ముళ్ళ చెట్టు అని, బైతుల్ ముఖద్దస్ ప్రాంతంలో అది పెరుగుతూ ఉంటుందని, అది యూదుల చెట్టు అని మరి దానికి ఒక పేరు ఉంది. ఇది ముస్లిం అనే హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇంకొక హదీస్ అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనం, కహతాన్ తెగకు చెందిన ఒక వ్యక్తి జన్మించి బెత్తంతో ప్రజలను తోలనంత వరకు ప్రళయం సంభవించదు. అంటే ఇలాంటి అనేక సంఘటనలు ప్రళయానికి ముందు జరుగుతూ ఉంటాయని ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి విషయాలని ఇక్కడ హదీస్లో ఉన్న విషయాలని చెప్పడం జరుగుతుంది. ఇంకా జహ్ అనే వ్యక్తి చక్రవర్తి అయినాక రాత్రి పగలు సమాప్తం అవుతాయి అని చెప్పడం జరిగింది. ప్రళయానికి ముందు బానిసల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి భూమికి చక్రవర్తిగా అవుతాడు అని చెప్పడం జరిగింది. ఇంకొకటి కిస్రా గుప్త నిధిని ముస్లింలు బహిర్గతం చేస్తారు, బయటకు తీసుకొస్తారని కూడా చెప్పడం జరిగింది. నాఫే బిన్ ఉద్బా రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, నా తర్వాత మీరు అరబ్ ద్వీపాల వారితో యుద్ధం చేస్తారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిపై మీకు విజయం ప్రసాదిస్తాడు. ఆ తర్వాత పారిస్ వారితో అంటే కిస్రా వారితో యుద్ధం చేస్తారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు దాంట్లో కూడా విజయం ఇస్తాడు. ఆ తర్వాత మీరు రూమీలతో యుద్ధం చేస్తారు, అంటే కైసర్తో, అల్లాహ్ మీకు విజయం ప్రసాదిస్తాడు. ఆ తర్వాత మీరు దజ్జాల్తో యుద్ధం చేస్తారు, అప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు విజయం ప్రసాదిస్తాడు అని ఇలాంటి విషయాలు 5419వ హదీస్ మిష్కాతుల్ మసాబీలో సహీహ్ ముస్లిం